ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు మరియు కేరళ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. నేను మీ దివిసి మీద రమేల్ లంకేష్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి జూలై మొదటి వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా మ్యాప్ చిత్రాల ద్వారా కూడా వివరించడం జరుగుతుంది. సో ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి దట్టమైన మేఘాలను వ్యాపించి ఉన్నాయి. అలాగే మనం నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా మనకి విశాఖపట్నం నగరం, విజయనగరం, అలాగే ఏలూరు, అలాగే ఈరోజు తెల్లవారుజామున సమయంలో మనకి కృష్ణా, అలాగే గుంటూరు, రేపల్లె ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులకు పరిమితం అవుతున్నాయి. ప్రస్తుతం కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. సో మనకి ఈరోజు కూడా మనకి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని నుంచి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా అందిస్తాను. ఈరోజు మధ్యాహ్నం అలాగే సాయంకాలం సమయంలో కూడా మనకి విశాఖపట్నం నగరం, అలాగే విజయనగరం, అలాగే వైజాగ్, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అలాగే శ్రీకాకుళం ఈ నగర పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు ఉండే అవస్థ కనిపిస్తుంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఖమ్మం, అలాగే వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలను చూసే అవస్థ కనిపిస్తుంది. అలాగే మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు కూడా మనం తెల్లవారుజామున సమయంలో కూడా మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లా, అలాగే ఏలూరు జిల్లాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి ఈరోజు రాత్రికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, అలాగే నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, అలాగే తిరుపతి కానీ, చిత్తూరు ఈ జిల్లాలో కూడా మనం ఉరుముల మెరుపులతో వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి ఈరోజు వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా, అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి జూన్ 24వ తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వచ్చేసరికి మనకి ఇది ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. టోటల్గా మనకి జూన్ 25 నుంచి 30 తేదీ మధ్యలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి. సో టోటల్గా ఈ అల్పపీడన ప్రభావంతో కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలను చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి పై మ్యాప్ చిత్రాల ద్వారా ఒకసారి పరిశీలిస్తే మనకి కృష్ణా పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అలాగే గుంటూరు నగరంలో కూడా మనం వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఏలూరు, అలాగే మనకి కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. మరోవైపున మనకి విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతంరాజు జిల్లా, తుని కానీ, యానం, అలాగే రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస అనేక ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశాలు అయితే పూర్తిగా మనకి రానున్న రోజుల్లో అంటే మనకి ఈ వారాంతరంలో మనం వర్షాలను చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ కానీ, అలాగే ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, అలాగే జనగాం, మహబూబ్ నగర్, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మనం మంచి వర్షాలను చూసే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి బెంగళూరు పరిసర ప్రాంతాలు, అలాగే మనకి కేరళ, అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. అలాగే మాన్వి పరిసర ప్రాంతాలు, అలాగే మనకి బళ్ళారి పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మనం జూలై మొదటి వారంలో కూడా మనం వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. జూలై మొదటి వారంలో కూడా మనకి మరో అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో జూన్ చివరి వారంలో కూడా మనం మంచి వర్షాలను చూసే అవకాశం కనిపిస్తుంది. టోటల్గా ఏపీ, ఆంధ్ర మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల వర్షాలతో పాటు మనకి వరదలు కూడా వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఇది రైతులకు మంచి అవకాశం. వరి పంట విత్తనాలు వేసుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితి. అంటే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల చివరి వారం వరకు కూడా మనకి మంచి వర్షాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అలాగే మనకి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారాన్ని మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఆ వర్షాలతో పాటు మనకి పిడుగులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి గాలుల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే టెంపరేచర్ ఎన్ని ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడుతున్నాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఎల్నినో ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని నుంచి కూడా రానున్న రోజుల్లో బెటర్గా మనం వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి దూసుకొస్తున్న మరో అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా మంచి వర్షాలు నమోదవుతాయి. భారీ పిడుగులు అలాగే ఈదురుగాలు ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది.
జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెల వరకు కూడా మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకి సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉంటాయి. అంటే వర్షాలు ఉంటాయి కానీ ఒకరోజు విడత ఒకరోజు వర్షాలు ఉండలేకపోయినా ఒకరోజు వర్షం ఉంటే మరొక రోజు వర్షం ఉండదు. అట్టా మనకి సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెలలో మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకి సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉంటాయి. అంటే వర్షాలు ఉంటాయి కానీ ఒకరోజు వర్షం ఉంటే మరొక రోజు వర్షం అనేది ఉండదు. సో మనకి ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకి సాధారణ కంటే తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం పూర్తిగా మనకి రానున్న రోజులు అయితే కనిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.